అందరికీ నమస్తే అండి. 2021 అక్టోబర్ 20వ తేదీన 2021 అక్టోబర్ 19వ తేదీన పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి బోషీడీకే అనే పదాన్ని వాడారు. బోషీడీకే ఆ పదం పచ్చిబూతేమీ కాదు. ఆ పదం ప్రఖ్యాత ప్రముఖ డైరెక్టర్ జంధ్యాల గారు చాలా సినిమాల్లో తన రెగ్యులర్ తిట్లలో వాడేవారు. అంట్ల వెధవ, అక్కుపక్షి, నిరక్షర కుక్షి, బోషిడీకే అనే పదాన్ని కూడా అక్కడక్కడ వాడేవారు. నిజంగా అది పచ్చిబూత్ అయితే జంధ్యాల గారు లాంటి పెద్ద డైరెక్టర్ ఆ పదం వాడడం. కానీ ఆ పదం ఒక బూత్ అని, అది అంటే లంకో అనే అర్థమని వైసీపీ వాళ్ళు ఊహించుకొని ఆ నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 20వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అక్టోబర్ 20, 2021న దాన్ని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి గారి స్థాయిలో 2021 అక్టోబర్ 21వ తేదీన సమర్థించుకున్నారు. నన్ను బోషిడీకే అని తిట్టారు, బోషిడీకే అంటే అర్థం ఇది, మరి అలా తిట్టినందుకు నా అభిమానులు కోపం వచ్చి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు, అది తప్పు కాదు అనేలా చెప్పారు. ఈవెన్ అప్పుడు రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు కూడా దాన్ని సమర్థించారు కదా. బోషిడీకే అనే పదానికి అప్పుడు అంత విధ్వంసం సృష్టించారే, ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు లంకో పచ్చిగా అందరి ముందు పబ్లిక్గా లంకో ఎవడొస్తాడో రమ్మను, చంద్రబాబు గారు వస్తాడా, ఆడ అమ్మ మొగుడు వస్తాడా, ఎవడొస్తాడో రమ్మను, లం కొడుకులు రమ్మను అని అన్నాడు. ఒకసారి వినండి. అది చంద్రబాబు గారిని రమ్మని, ఆడమ్మ మొగుడిని రమ్మని రంజకుడు. ఇది అంబటి రాంబాబు గారు వాడిన భాష. ఏమండి బోషిడీకే అన్నందుకు వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేశారు కదా, మరి నేరుగా చంద్రబాబు గారిని తిట్టినందుకు టీడీపీ వాళ్ళు ఏం చేయాలండి? అంటే నేను అలా చేస్తారా లేదా నాకు తెలియదు, అడుగుతున్నా. ఒక జర్నలిస్ట్గా నాకు డౌట్ వచ్చింది. అరే 2021లో జగన్మోహన్ రెడ్డి గారిని బోషిడీకే అన్నందుకే, అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అన్నారో కూడా తెలీదు, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తారే, ఎన్టీఆర్ గారి విగ్రహం మీద దాడి చేసి ఆఫీస్లో ఉన్న వాళ్ళని కొట్టారే, మరి ఇప్పుడు నేరుగా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన అంత దారుణంగా తిట్టాడు కదా. చంద్రబాబు గారు వస్తాడా, వాళ్ళ అమ్మ మొగుడు వస్తాడా, లంకో అని చెప్పి తిట్టాడే, మరి ఏం చేయాలండి వీళ్ళని? అంటే వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. లేకపోతే అంబటి రాంబాబు గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన వచ్చి గొడవకు పూనుకొని సిద్ధపడ్డాడంటే ఆయనకి ఏం పని? ఎక్కడో ఏదో ప్లాన్లో ఉన్నారు వీళ్ళు, ఏదో శాంతి భద్రతలు క్షీణించడానికో, ఏదో గొడవలు చేయడానికి, ఏదో సంథింగ్, ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. ఒక పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్లో ఉన్నారేమో అనిపిస్తోంది. అందుకే ఆయన అలా మాట్లాడాడు. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో లాజికల్గా అండ్ లీగల్గా చాలా పద్ధతిగా మాట్లాడే వాళ్ళలో అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. అఫ్కోర్స్ పేర్ని నాని గారు కూడా ఈ మధ్య పదాలు వక్రంగా అడ్డంగా మాట్లాడుతున్నాడు, ఆయన కూడా కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఏదో పెద్దదే ప్లాన్ చేశారు. సో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిదన్నమాట. ఇక్కడ చూడండి, ప్యూర్లీ ఆయన డైరెక్ట్గా చంద్రబాబు గారినే అన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అంటేనే అల్లంత కోపం వస్తే, పరోక్షంగా ఆ పదం బోషిడీకే అనే పదం వాడితేనే అంత కోపం వస్తే, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అనేక పదవులు చేసిన వ్యక్తి చంద్రబాబు గారిని ఉద్దేశించి డైరెక్ట్గా నేరుగా తిడితే వాళ్ళకి ఎంత కోపం రావాలండి? సో వాళ్ళు ఇప్పుడు ఏమైనా చేస్తే, టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తే అది రాజకీయంగా వీళ్ళ మైలేజీ కోసమో, వీళ్ళ సింపతి కోసమో, వీళ్ళ సానుభూతి కోసమో, ఇదిగో వీళ్ళు వచ్చారు మా ఆఫీస్ మీద దాడి చేశారు, వీళ్ళు వచ్చారు మా ఇంటి మీద దాడి చేశారు, వీళ్ళు వచ్చారు మమ్మల్ని దాడి చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, అదని ఇదని ఏడవడానికి నాకైతే అదే అనిపిస్తుంది. అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు అలా మాట్లాడడం వెనక వీళ్ళు చాలా గేమ్ ప్లాన్ ఉందేమో అనిపిస్తుంది. కావాలని ఆయనకి ఏమైనా టాస్క్ ఇచ్చారేమో, మీరు రెచ్చగొట్టండి టీడీపీ వాళ్ళని, మీరు కొట్టించుకోండి, మీ ఇళ్ళ మీద పగల కొట్టించుకోండి, టీడీపీ వాళ్ళు మన ఆఫీస్ మీదకి దాడికి వచ్చేలా మీరు రెచ్చగొట్టండి, ఉసుగొల్పండి, సో మనం దాన్ని ఆయుధంగా వాడుకుందాం, మనం దాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్దాం, మనకున్న సోషల్ మీడియా, మనకున్న ఛానళ్ళు, మనకున్న వెబ్సైట్ల ద్వారా విపరీతంగా జనంలోకి తీసుకెళ్దాం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని చాటి చెప్దాం, సో ఇష్యూని డైవర్ట్ చేద్దాం అని అనుకున్నారేమో. అంటే మేబీ నాకైతే అదే అనిపిస్తుంది. లేకపోతే అలా మాట్లాడాల్సిన అవసరం లేదండి. అక్కడ సందర్భం ఏంటి? హిందూ సంఘాల వాళ్ళు అంబటి రాంబాబు గారిని అడ్డుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. అలా అడ్డుకున్నందుకు దిగితే వీలైతే వాళ్ళతో మాట్లాడాలి,
లేదా అక్కడ ఇంటికి వెళ్ళిపోయో లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయో లేదంటే తన ఛానల్ ముందుకు వచ్చో ప్రెస్ మీట్లో చెప్పాలి, ఇలా వచ్చారో అడ్డుకున్నారో అది అనైతికం, అవివేకం, చట్టబద్ధం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇదని వాగాలి. అలా కాకుండా అక్కడే ఒక మీడియా మైక్ ఒకటి ఏదో కనిపిస్తే ముందుకొచ్చి అంత ఆవేశంతో రగిలిపోయి మాట్లాడారు అంటే పకడ్బందీగా ఏదో ప్లాన్ చేశారు వీళ్ళు. జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.